1 అవర్ నానిన తర్వాత ఇప్పుడు మా చిన్నోడు తిని చెప్తాడు టేస్ట్ ఎట్లా ఉంది అనా. తిని టేస్ట్ ఎట్లా ఉంది చెప్పాలి. సరే. ఓ అది చాలా సాఫ్ట్ ఉంది. చాలా బాగుంది. పర్ఫెక్ట్. శ్రీమాత్రే నమః. ఈరోజు నేను పెరుగు వడలు చేస్తున్నా. ఇది నా స్టైల్ అనమాట. నేను ఎప్పుడు పెరుగు వడ ఇట్లనే చేస్తా. అది ఎట్లా చేస్తా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఇది మినపప్పు మధ్యాహ్నం నానబెట్టిన, ఇప్పుడు ఈవినింగ్ టైంలో చేస్తున్నా. ఇది మినపప్పు రుబ్బి పెట్టుకున్నా. ఇది పెరుగు, అల్లం, పచ్చిమిర్చి 3 వేసి మిక్సీ పట్టి పెట్టిన. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. మనకు వడలు వేసిన తర్వాత మునిగి అంత వెడల్పుగా గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఇంట్లో కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం పెరుగు, మొత్తం కలవాలి మంచిగా. ఎందుకంటే మనం ఈ పెరుగులో ఈ వాటర్ ఉంది కదా, మనం వేయించిన వెంటనే ఈ పెరుగు వాటర్లో వేసేయాలి. అప్పుడు మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇంట్లో వేస్తే ఏమైపోతుందంటే వడ మంచిగా ఈ నీళ్ళని, పెరుగు నీళ్ళని, ఉప్పు నీళ్ళని గుంజేస్తుంది. గుంజింది మనం తీసి మళ్ళీ పెరుగు, మనం పోసి పెట్టుకున్న పెరుగు ఉంటుంది దాంట్లో వేసేయాలి. ఇప్పుడు సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా ఉంటాయి, గట్టి గట్టిగా అనిపించేది, చాలా మెత్తగా అనిపిస్తుంది. మనం ఇట్లా స్పూన్ పెట్టి ఇట్లా కట్ చేస్తే ఇట్లా స్మూత్గా కట్ అయిపోతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా స్మూత్గా అవుతుంది. ఇంకొక గిన్నెలో ఇట్లా పెరుగుని మనం గట్టిగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పోసేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దాకా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది వేసుకోవాలి. ఇదే అది పచ్చిమిర్చి పేస్ట్. ఇందులో పచ్చిమిర్చి, అల్లం, కొంచెం పెరిగేసి పేస్ట్ లాగా చేసిన దీన్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు మంచిగా ఇందులో కలిపి పెట్టేసుకోవాలి. దీంట్లో మనం వడలు వేసిన తర్వాత పోసు పెట్టుకొని వడల మీద వేసుకోవాలి. ఎంత వడలు ఉంటాయి కదా, ఇప్పుడు వేయించుతాం కదా, వేయించినాక ఇందాక చూపించిన వాటర్లు వేసి అవి దాంట్లో కొంచెం నానిన తర్వాత దాన్ని తీసి ఈ పెరుగు చట్నీలో వేసేసుకోవాలి. అప్పుడు సూపర్ ఉంటాయి. కొద్దిసేపు నానినాక తినాలి, మంచి మజా వస్తుంది. నూనె మంచిగా కాలుతాయి, వడలు కూడా మంచిగా కాలుతాయి. మంచిగా 2 వైపులా ఎర్రగా అయ్యేలాగా కాల్చుకొని మనం పెరుగు వాటర్ ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. చూడండి ఇట్లా మంచిగా ఎర్రగా కాలినాక వీటిని తీసుకొని మనం ఇందాక పెరుగు వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా డైరెక్ట్ అందులో వేసేయాలి. ఇంత ఎర్ర కాలితే చాలు. మంచిగా ఇట్లా స్మూత్గా తీసుకొని వడని తీసుకొని మంచిగా ఇట్లా చేసుకొని రౌండ్గా అనుకొని మంచిగా పెరుగుని మెత్తగా వేడి వేడి వేస్తే మంచిగా జ్యూసీగా పిండుకుంటుంది. వేడి వేడి వేసుకుంటేనే ఈ పెరుగు వాటర్ గుంజుకుంటుంది. లేకపోతే వేడి వేడి వేయకపోయినాం అనుకో
అంత మెత్తగా రావు. ఇప్పుడు మనం పోసుకేసుకుందాము. వడలన్నీ రెడీ అయిపోయినాయి. వడలన్నీ ఇట్లా నానేసిన, ప్లేస్ సరిపోతలేదు. ఇప్పుడు మనం పోసు పెట్టిద్దాం. పోసులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. వడల అల్లం ఉంటే కూడా బాగుంటుంది. కొంచెం చిన్న చిన్న ముక్కలు అల్లం, కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెం అంతే. పోసి మంచిగా ఎర్రగైంది కదా. ఇప్పుడు మనం పెరుగు చట్నీలు వేసేద్దాం. పెరుగు చట్నీలో పోసేసి ఇప్పుడు దీంట్లో మనం వడలు వేసేద్దాం. మంచి హ్యాండ్తో తీసుకొని కొంచెం పిండేయాలి. హ్యాండ్ యూస్ చేయాలి, తప్పదు. పెరుగు వడ రెసిపీ రెడీ అయిపోయింది. అన్ని వడలు ఇంట్లో వేసేసిన, ఇంకొంచెం నానితే ఇంకా బాగా వస్తుంది. ఇంట్లో పెట్టేసిన, మనకు వాటర్ ఇట్లా మిగిలిపోయింది. దీన్ని ఇంకేం చేయలేము. కావాలనుకుంటే తాగేయచ్చు చల్లలాగా, కానీ మరీ పల్సగా ఉంటుంది, తాగలేము. తాగాలనుకుంటే తాగొచ్చు, ఇంకా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పెరుగు వడల వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాగా వస్తుంది, ఇట్లా బాగుంటుంది. మనం డైరెక్ట్ పెరుగు చట్నీలో వేసేదానికన్నా ఇట్లా పెరుగు వాటర్లో వేసి తీసి మళ్ళీ దీంట్లో వేయడం బాగుంటుంది. కొంతమంది వాటర్లో వేస్తారు, కానీ అది పెరుగు సాల్ట్ అవన్నీ వేయకుండా ఓన్లీ వాటర్లో వేసి తీసి మళ్ళీ దీంట్లో వేస్తారు. అట్లా వేయకుండా ఇట్లా పెరుగు వాటర్ని దాంట్లో వేడి వేసి తీసేసినాం అనుకో, మంచిగా బాగా నానుతుంది అనమాట. మంచిగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా మామూలుగా చేతితో పిండి వేస్తుంటేనే మెత్తగా అయిపోయి ఊడిపోతుంది. అందుకోసమే అట్లా చేస్తే బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. 1 అవర్ నానిన తర్వాత ఇప్పుడు మా చిన్నోడు తిని చెప్తాడు టేస్ట్ ఎట్లా ఉంది. అనా తిని టేస్ట్ ఎట్లా అని చెప్పాలి. సరే. ఇది చాలా సాఫ్ట్ ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.